పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మేము చేసే ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరు ఎంతగానో నచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిలియన్ టాలెంటెడ్స్ టీమ్. రేయ్ నాన్న, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదురా. నువ్వు ఉద్యోగం ధ్యాసలో పడి నాకు మందులు తేవడమే మర్చిపోయావురా. అయ్యో, నేను మందులు మింగి 4 రోజులు అవుతుందిరా. నా భయం నేనెక్కడ చనిపోతానో కాదురా, నేను చనిపోతే నువ్వు ఎక్కడ ఒంటరివాడివైపోతావన్న భయంగా ఉందిరా. అందులో మీ అన్న ఉన్నా ఎలాంటి ఉపయోగం లేదురా. అందుకే కనీసం నీ పెళ్ళయ్యేంత వరకైనా నన్ను బతికించే ప్రయత్నం చేయరా. ఆ తర్వాత ఎలాగూ నీ భార్య నీకు తోడుగా ఉండి నీకు ఒంటరితనం లేకుండా చేస్తుందిరా. ఇంకేం కాదు నాన్న. దేవుడా, నాన్న ఎలాగైనా బాగుండా చూడు స్వామి. ఏం ముసలోడా, పొద్దున్నే నీ చిన్న కొడుకు నా మీద ఏదో ఎక్క చెప్తున్నట్టున్నావు? రే అన్నయ్య, నాన్న అనకరా. నువ్వేంట్రా ఆయనకి వత్తాసు? ఓ, నువ్వు సంపాదిస్తున్నావనేగా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు? ఒరే దరిద్రుడా, వాడు అలా అనలేదురా. అయినా ఈ ఎదవతో నీకేం పనిరా? ఏంట్రా నేను ఎదవనా? ఇంకోసారి నాన్న జోలికి వెళ్తే నీకు మర్యాద నిన్ను వాడంత మాట అనలేదురా. నీకు దండం పెడతానురా. దేవుడా, నీకు దండం పెడతానురా. నేను బెట్టింగ్ లో గెలవాలి. ఏదో ఒక రోజు వడ్డీతో సహా ముష్టి డబ్బుల్ని మోహన కొడతాను. అయ్యో వెళ్ళరా వెళ్ళరా. అయ్యో, ఈ ఒక్కరోజు ఎలాగైనా లీవ్ పెట్టి అందరితో హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి. పెదనాన్న కూడా ఒకసారి కలిసేసి రావాలి. ఇందులో పెట్టిన అమౌంట్ ఏమైంది తప్ప? ఓ, అన్నయ్య తీసుకొని ఉంటాడు. ఇప్పుడు ఎలా? ఈ మొత్తడానికి ఒక గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నా. సరేలే, నాన్నకంటే ఏది ఎక్కువ కాదు కదా. నాన్న, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను, మీరు జాగ్రత్త పడుకున్నానా? సరే.
నమస్తే షాప్ తాత. ఫ్రిడ్జ్ ఒకటి తట్టు. మందు తాగాల్సిన టైంలో నా బతుక్కి హ్యాపీ ఫీజ్ తాగాల్సి వస్తుంది. టూ బ్యాడ్. ఇదేం చేస్తుందో. నేను ఆన్లో ఉండి 4 అడిగితే కానీ దానిలోకి రాదు. రే హాయ్ రా మావా. రే మావా, 6 నెలలేంద్ర నేను చూస్తే. ఎలా ఉన్నావురా? ఉద్యోగం చేసిన పడి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావురా. అదేం లేదురా, అస్సలు కుదరడం లేదు. మా మేనేజరు లీవ్లే ఇవ్వట్లేదు మామ. రే మామ, ఇంతకీ మీ హెచ్ఆర్ అమ్మాయా అబ్బాయా? అమ్మాయి మామ. మరి ఇంకెందుకురా మా భయం? మీ హెచ్ఆర్ని లైన్లో పెట్టు. నెలకి 4 లీవులు పట్టు. లేదు మామ, నేను మీ చెల్లికి అన్యాయం చేయదలుచుకోలేదు. చేయలేను. అబ్బో, సిన్సియర్గా ఉండాలి కానీ మరీ ఇంత సిన్సియర్ ఇంత కష్టంరా మామ. ఇంతకీ మా సిస్టర్ వాళ్ళ నాన్న మ్యారేజ్కి ఒప్పుకున్నాడా? లేదురా, ఒప్పుకుంటాడో లేదు చూద్దాం. తను కూడా వాళ్ళ నాన్నతో చెప్పాలంటుంది, చూడాలి మరి. భయపడకురా మావా, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా. నేను నీకు సపోర్ట్ చేస్తాను రా. ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాదిరా మావా. అలాగే మామ, అలానే చేద్దాం. ఓ ఎడసొక్కైనా 20 పెళ్లి చేద్దావు కానీ ముందు నా బాకీ కట్టు. 4 రోజులు అయింది నువ్వు బాకీ కట్టే. భలే పెళ్లి చేసేవాడనా? పెళ్లి తర్వాత చేద్దాం కానీ ముందు ఆ పని చూడు. నీకు దండం పెడతారమ్మా, నా పొరుగు దీమాకరా. రాష్ట్రం తీసుకున్నప్పుడు తిరిగి కట్టలేకుంది. నువ్వేందా నువ్వు ఆ నెల బాయి కోసం నా ఫ్రెండ్ ముందు నా పరువంతా చేసావా? నువ్వు నీ షాపు. ఎక్కడున్నావే? ఎంతసేపు వెయిట్ చేయలే, త్వరగా రా. ఈ ఒక్క రోజున ప్రశాంతంగా ఇంత గడపాలనుకుంటున్నానే. అయ్యి వచ్చేసింది. ముద్దలి బుడ్డదేవరు సరిపోయింది. వీళ్ళు సగలేందరా బాబు, చూడలేక చచ్చిపోతున్నాం. ఏం జరుగుతుందక్క? నాకు ఇక్కడేదో తేడాగా ఉందే. అదేం లేదు, ఊరుకోవే. ఈ బుట్టది ఎక్కడ దొరికిందే నీకు? ఏందోలే, నాకేం అర్థం కావటంలే. సరే గాని ఈ 100 రూపాయలు తీసుకొని చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కొనుక్కోపో. ఏంటక్క, ఇది కళా నిజమా? 10 సార్లు అడిగిన 10 రూపాయలు కూడా ఇవ్వు. పైగా నా దగ్గర కూడా లాక్కుంటావు. అలాంటిది అడగకుండానే 100 రూపాయలు ఇస్తున్నావంటే నాకేదో సందేహంగా ఉందా? ఇది మరి ఇంత పిసినా? అదేం లేదు, నువ్వు వెళ్ళవే తల్లి. ఈ 100 రూపాయలతో నీ చెల్లి మనసు దోచేసావక్క. నువ్వు వెళ్ళవే. వెళ్ళిపోయింది. నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా. మరీ జాబ్తో అంత బిజీ అయిపోతే ఎలారా? నీకంటూ ఒక పిచ్చిదుందని మర్చిపోయావా?
ప్రతి క్షణం నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాను రా. కానీ నీకేమో ఒక్కసారైనా నన్ను చూడాలనిపించదా? దూరంగా బ్రతకలేక ప్రతి క్షణం చచ్చిపోతున్నాను రా. ఏంటి, ఏం మాట్లాడవే? నాకు ఉండదా చెప్పు? నిన్ను చూడాలని, నీ పక్కన ఉండాలని, నీ చేయి పట్టుకుని నీతో నడవాలని, జీవితాంతం నీతో కలిసి బ్రతకాలని, చచ్చే వరకు నీకు తోడుగా నేను ఉండాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? ఇక నా వల్ల కాదురా. మన ప్రేమ విషయం మా నాన్నతో చెప్పేస్తాను. చెప్తే మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? ప్రతి తండ్రి తన కూతురికి ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. నీలాంటి మంచి అల్లుడు వస్తాడంటే మా నాన్న వదులుకోగలడా? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? నిన్ను ఇదన్నమాట సంగతి. అడగకుండా 100 రూపాయలు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వచ్చేసిందిరా పిల్ల రాక్షసి. ఏంటి? అప్పుడే వచ్చేసావా? రాణి మేడం, నా ప్రియమైన సోదరు గారు, మీరిచ్చింది 100 రూపాయలే, 1000 కాదు. మీరిచ్చిన 100తో 1 గంట మాత్రమే కొనగలం. సాయంత్రం వరకు కొనలేం. సరేలే, టైం అవుతుంది. లేట్ అయితే నాన్న తిడతాడు. పదా తీసుకెళ్ళిపోతుంది. వదిలితే ఈ పిల్ల ఇక్కడే పెళ్లి చేసుకునేలా ఉందే. ఎవరు రాడు? పెదనాన్న, నేను పెదనాన్న. ఎవరు నాయనా? నువ్వంటరా? నేనే పెదనాన్న. ఏరా నాన్న, మీ నాన్న ఎలా ఉన్నాడ్రా? అంతేలే పెదనాన్న. నీ కళ్ళ ముందు నా కొడుకును మాత్రం అడుగో గాని ఎక్కడో ఉన్న నీ తమ్ముని మాత్రం అడుగుతున్నావే. చచ్చా, అదేం లేదులేరా. నీ మీద మాత్రం ప్రేమ ఉండదా ఏంటి? సరేరా, అటు వెళ్దాం. మీరు వెళ్తుండండి, నేను వస్తా. పెదనాన్న, మా మీద చచ్చేంత ప్రేమ ఉన్నా ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి మీకుందంటే నాకు చాలా బాధగా ఉంది పెదనాన్న. ఎందుకంటే మాపై ప్రేమ ఉన్నా ఆ ప్రేమ చూపించలేక మీరు పెద్దమ్మ చేతుల్లో నలిగిపోతుంటే నా గుండె తరుక్కుపోతుంది పెదనాన్న. నన్ను క్షమించరా. అయ్యో, అదేంటి పెదనాన్న, నాకుండేది బాధ మాత్రమే, అంతేగాని మిమ్మల్ని క్షమించేంత కోపం నాకు లేదు పెదనాన్న. సరేరా, నీ జాబ్ ఎలా ఉంది? బాగుంది పెదనాన్న, బ్రతకాలుగా ఏదో ఒకటి చేసుకొని. ఇంతకీ పెద్దోడెలా ఉన్నాడురా? బాగున్నాడు పెదనాన్న. నిజానికి వాడు చాలా మంచోడు పెదనాన్న, కానీ ఈ మధ్య నాన్న మీద ఎక్కువ కోపడుతున్నాడు. కానీ వాడికి మేమంటే చాలా ఇష్టం పెదనాన్న. ఏమైందో అర్థం కావడం లేదు. నీకొకటి చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటి పెదనాన్న? చెప్పండి పెదనాన్న. పుట్టిన వెంటనే తల్లిదండ్రుల కోసం చదువుకోవడం, సమాజం కోసం ఉద్యోగం చేయడం, డబ్బే ప్రపంచం అన్నట్టు సంపాదించడం, వీటన్నిటి కోసం తల్లిదండ్రులను, స్నేహితులను, బంధాలను, బంధుత్వాలను, మన కోసం బతికే వాళ్ళని దూరం చేసుకోవడం కదరా జీవితం అంటే. నిజానికి అలాంటి బ్రతుకే కాదరా.
దయచేసి ఉద్యోగం ధ్యాసలో పడి నీ చుట్టూ ఉంటూ నిన్ను ప్రేమించే వాళ్ళని ఎంత కష్టం వచ్చినా వదులుకోకూడదురా. వాళ్ళు తలదించుకునే పని మనం ఎప్పుడు చేయకూడదు నాన్న. పెదనాన్న, నన్ను నమ్మే వాళ్ళని గర్వపడేలా తలెత్తుకొని ఆకాశం వైపు చూసేలా ఉంటానే కానీ తప్పు చేసి వాళ్ళని తలదించుకొని నేల వైపు చూసేలా ఎప్పటికీ ఉన్నాను పెదనాన్న. మాటిస్తున్నాను పెదనాన్న. నువ్వు ఏ తప్పు హాని చేయవని నమ్మకం నాకుందరా. నిజానికి నమ్మకం నీ మీదే కాదు, మా పెంపకం మీద కూడా. సరే పెదనాన్న, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వర్షం కూడా పడేలా ఉంది. నాన్న ఒకడే ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు పెదనాన్న. వెళ్ళొస్తాను. సరే పెదనాన్న. నానా, నానా, ఆగండి, నేను ఇస్తాను. ఎరా మా అన్న ఎలా ఉన్నాడు రా? నానా, మీ పక్కనున్నా మీ అన్న పక్కనున్నా నాకు ఒకేలా ఉంటుంది నాన్న. అయినా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు నాన్న మీ జనరేషన్ వాళ్ళు? మీ అన్నకి 60 ఏళ్ళ వయసు వచ్చినా కూడా నన్ను 6 ఏళ్ళప్పుడు ఎలా చూశారో ఇప్పటికీ నన్ను అలాగే చూసుకుంటున్నారు నాన్న. మీ రోజుల్లో ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఈ జనరేషన్ వాళ్ళకి ఎప్పటికీ రాలేవు నాన్న. అంతే కదరా. అందుకే నేను గాని మా అన్న గాని నిన్ను మా తరానికి అనుగుణంగా పెంచామే కానీ ఈ తరం ముసుగులో పడి నాశనం అవ్వకూడదని పెంచావురా. ఖచ్చితంగా నాన్న, మీరు తలదించుకునే పని నేను ఎప్పటికీ చేయను నాన్న. సరేరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకో. నాన్న, నాన్న, మీకోసం మందులు తీసుకొచ్చాను. పడుకున్నాను. రే నానా, ఏలాపాల లేకుండా ఎవడు తలుపు కొడుతున్నాడు చూడిపోయినా. మా ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా?
రావణ్ అంటే నువ్వేనా? నేనే సార్. సార్ 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 ఏమైంది సార్? అసలు నేను తీసుకెళ్తాను సార్ నన్ను. సార్ 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 ఏమైంది చెప్పండి సార్. ఏయ్! ఏ తప్పు చేసిండడు సార్ 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 నన్ను తీసుకెళ్తున్నాను సార్. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ 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 నా బిడ్డ ఏ తప్పు చేసిండడు సార్. సార్ సార్ వదలండి సార్. నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? సార్ నాన్న వాడు ఏ తప్పు చెయ్యడు చేసిండడు సార్. తీసుకోండి పదా. తప్పు చెయ్యడు ఆ! సార్ సార్. అయ్యో 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 పదరా. అయ్యా అయ్యా మీ వదిలేండి అయ్యా వదలండి. సార్ 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 అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటారు అయ్యా. అయ్యా అయ్యా ఏయ్! కానిస్టేబుల్ సార్ వాడిని ఇచ్చుకెళ్ళండ్రా. సార్ సార్ ఎక్కు. ఆపండి అయ్యా ఆపండి అయ్యా. అయ్యా సార్ సార్ మీ నాన్న కాళ్ళు పెడతాను. నాన్న నేనేం తప్పు చేయలేదు నాన్న. శ్రావణ్! నాన్న నాన్న మీరు ఏడవద్దు నాన్న. నేనేం తప్పు చేయలేదు నాన్న. మీరు ఏడవద్దు నాన్న. ఏడవద్దు నాన్న ప్లీజ్ నాన్న. నాన్న 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 నాన్న. నా బిడ్డ అమ్మా పెద్దయ్యా నా బిడ్డ తప్పు చేయడు పెద్దయ్యా. పెద్దయ్యా అమ్మా అమ్మా నా బిడ్డ తప్పు చేస్తున్నాడమ్మా. అయ్యో ఏ తప్పు చేయకుండానే నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు. శ్రావణ్ 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 శ్రావణ్. బంగారంటి పిల్లడక్క పోలీసులు తీసుకెళ్ళిపోయారా? తెల్లని పప్పుకి విట్టే ఉంటుందా? ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో ఏమో తీసుకోబోయారు పోలీసు వాళ్ళు వచ్చి. తప్పు చేసే ఉంటాడు, చేయకుంటుంటే తీసుకెళ్ళు. ఏదో చేసే ఉన్నాడు, కానీ ఏం చేశాడో అర్థం కాలేదు. ఖచ్చితంగా చేస్తున్నాడు. నానా ఏమైంది నానా? నానా నానా చెప్పు ఏమైంది నానా? శ్రావణ్ణి శ్రావణ్ణి చెప్పు నానా. శ్రావణ్ణి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. నానా ఏడవద్దు. నా తమ్ముడు తప్పు చేయడు నానా. నానా నాకు తెలుసు నా తమ్ముడు తప్పు చేయడు. నా తమ్ముడు తప్పు చేయడు నానా. నువ్వు ఏడవద్దు. నా తమ్ముడిని నేను తీసుకుని వస్తాను నానా. వాడు తప్పు చేయడు. నేను తీసుకుని వస్తాను నా తమ్ముడిని. అయ్యో సార్ 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 దండం పెడతాను సార్. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? ఏయ్! సార్ నోరు మూయి. నీకు అన్నం పెట్టే కంపెనీని మోసం చేయాలని ఎలా అనిపించదురా? ఛీ! నువ్వు అసలు మనిషివా నువ్వు? సార్ సార్ మీరేమంటున్నారు సార్? నేను మోసం చేయడం ఏంటి సార్? నాకేం అర్థం కావట్లేదు సార్. నీకెందుకు అర్థమవుతుంది? అసలు నిజానికి అర్థం కాంది మాకు. ఇన్ని రోజులు నీలాంటి వాడిని కంపెనీలో పెట్టుకున్నాను. అంతేకాదు నేను ఇంకా ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నాను చూడు, అదిరా మేము చేసిన తప్పు. ఏంటి సార్ మీరు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్. నేనేం చేశాను సార్? ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ ఏంట్రా సార్. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావు బే? ఎండి గారు మీరు ఒక్క మాట చెప్పండి, వీడి జీవితం మొత్తం జైలు పాలయ్యేలా చేస్తా. సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఏం జరిగింది సార్? నేనే తప్పు చేయలేదు సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇక ఆపు శ్రవణ్, ఏం తెలియనట్టు మాట్లాడొద్దు. అసలు నీలాంటి క్యారెక్టర్లెస్ ఎంప్లాయీని హైర్ చేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఛీ మేడం కనీసం ఏం జరిగిందో మీరన్నా చెప్పండి మేడం. ప్లీజ్ మేడం చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. ఎక్కడ దాచో చెప్పురా. ఏంటి సార్ మీరు అన్నది? నేను దాచడం ఏంటి సార్? చెప్పు
నువ్వు మన కంపెనీలో దొంగతనం చేసి దొంగిలించిన డబ్బు నువ్వు ఎక్కడ దాచావురా? నేను దొంగతనం చేయడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? శ్రవణ్, ఇవాళ మన కంపెనీలో మన అకౌంట్స్ రూమ్ లో నువ్వు 10 కోట్లు దొంగిలించినట్టు ప్రూవ్ అయింది. దయచేసి ఆ డబ్బులు ఎక్కడ పెట్టావో తెచ్చి అకౌంట్స్ వాళ్ళకి ఇవ్వు. ఏమన్నారమ్మా మేడం? నేను ఈరోజు అసలు కంపెనీకి రాలేదు కదా, నన్ను అంటున్నారేంటి? సార్ నేను నిజం చెప్తున్నాను సార్, నేను ఇవాళ లీవ్ పెట్టి ఆఫీస్కే రాలేదు సార్. అలాంటిది మీరేంటి సార్ నేను దొంగతనం చేశారంటున్నారు? రేయ్, చెప్తావా లేకుంటే బొక్కలేసి కాళ్ళు ఎరుకోటమంటావా? అయినా ఇవాళ నేను ఆఫీస్కి వచ్చుంటే సీసీ కెమెరాలు రికార్డ్ అయి ఉంటాయి కదా సార్. సార్ మన ఆఫీస్లో సీసీ కెమెరాలు 4 days నుంచి వర్క్ చేయట్లేదు సార్. అదేంటమ్మా అలా అంటావు? మొన్నే 3 రోజుల క్రితం సీసీ కెమెరాలు రిపేర్ చేయించి సాయంత్రం ఇంటికి లేట్గా వెళ్ళావు కదా. సార్ నాకేదో డౌట్గా ఉంది సార్. సార్ వీళ్ళ మీద అనుమానంగా ఉంది సార్. సార్ సార్ ఆపరా నీ నాటకాలు. ఎస్ఐ గారు, నిజంగా వాళ్ళు లీవ్ పెట్టుంటే హెచ్ఆర్ మేడం చెప్పాలి కదా. అవును సార్, హెచ్ఆర్ మా మేడం గారికి మార్నింగ్ లీవ్ కోసం మెయిల్ కూడా పంపించాను సార్. దానికి మేడం అప్రూవ్డ్ అని చెప్పి రిప్లై కూడా పంపారు సార్. నువ్వు నాకు మెయిల్ చేసావా? సార్, ఇతను కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. అతను మెయిల్ చేసింటే లాగిన్ చేసి చూపించమనండి సార్. సార్ నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను సార్. ఒక్క నిమిషం సార్. నేను మెయిల్ పంపించాను కదా, కనిపించట్లేదంటే ఇప్పుడు ఎలా? సార్ నేను నిజంగా మెయిల్ చేశాను సార్. సార్ నన్ను నమ్మండి సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. ప్లీజ్ సార్. రేయ్, ఇంకా చాలరా. ఎండి గారు, వీడిని మాకు వదిలేయండి. వీడి దగ్గర నిజం చెప్పించే బాధ్యత మాది. కరెక్ట్ ఎస్ఐ గారు, వాడు మీకే చెప్తాడు. రే, నీలాంటి ఫ్యాన్ కి కూడా గతి లేని నా కొడుకుని తీసుకుని వచ్చి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి నెల జీతం ఇచ్చి నీ బ్రతుకుల దాహాన్ని తీర్చే మమ్మల్ని మోసం చేస్తావురా? ఇంతటితో నీ చాప్టర్ క్లోజ్. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. వీడికి, వీడి ఉద్యోగ భవిష్యత్తుకి, వీడి లైఫ్ కి ఇక లాస్ట్ వర్కింగ్ డే. నీకు గంట మాత్రమే టైం ఇస్తున్నా. ఒప్పుకున్నావా? సరే సరే, లేదంటే సార్ లేదు సార్, ఇవాళ నా ఫ్రెండ్ కలిసాను సార్. వన్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్, ఖచ్చితంగా నిజం చెప్తారు సార్. సార్ ఒక గంట టైం ఇవ్వండి సార్, నా తప్పులేదని ప్రూవ్ చేసుకుంటాను సార్. వాడే సార్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇట్రా. వస్తున్నాను సార్, ఉండండి. సిగరెట్ 20 రూపాయలు. వస్తున్నాను తానే ప్రశాంతంగా. చా, సిగరెట్ కూడా తాగనివ్వరు. చెప్పండి ఏంది? వీడి నీకు తెలుసా? తెలుసు సార్, నా బెస్ట్ ఫ్రెండే వాడు. అయితే ఏంది? ఏమైందో నీకు అనవసరం. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సరే సార్, అడగండి. ఇప్పుడు మీకేం కావాలి అడగండి. వీడి ఈ రోజు మార్నింగ్ నుంచి నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా కలిశాడా? లేదు సార్, వాడు వారం నుంచి సిట్టింగ్ కదా రారామావాడు రావట్లేదు సార్. వాడు బోరు కొడుతుంది సార్. చెప్పండి సార్. నిన్ను ఈ రోజు ఈడు కలిశాడా లేదా? లేదు సార్, కలవలేదు సార్. వాడికి ఎప్పుడు ఫోన్ చేసినా గానీ నాకు ఆఫీసులో లీవ్ ఇట్లేదు రావట్లేదు సార్. వాడిని కలిసే వారు అవుతుంది సార్. మావా అదేంట్రా అంటున్నావు? నిజం చెప్పురా. రే మావా, ఈరోజే కదరా మన షాప్ దగ్గర కలిసాం. చెప్పు మావా, మా ఆఫీసులో 10 కోట్ల స్కామ్లో నన్ను ఇరికిచ్చారురా మావా. రే మావా ప్లీజ్ రా చెప్పురా.
నీకు ఇంకా 30 minutes మాత్రమే టైం ఉంది. ఈ లోపు please. నిజం చెప్పావా? సార్ మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. లేదంటే నీ కాళ్ళు ఎరగొట్టి నీ చేతిలో పెట్టిస్తా. సార్ సార్ అదా సార్ సార్ ప్లీజ్ సార్ 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 వదరా. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్. రా దా. అంకుల్ అంకుల్ గారు ఏమైంది రిటైల్ వచ్చారు మీరు? ఏంటి సార్ ఏమైంది? ఏం లేదు అంకుల్, ఏ టైంలో ఇలాంటి విషయం చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. ఒక 2 years నుంచి నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాను అంకుల్. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మీ అమ్మాయి కూడా మా ప్రేమ విషయం మీతో చెప్తా ఉంది. కాకపోతే ఇవాళ మా ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అంకుల్. 10 కోట్ల స్కామ్ నేనే చేశాను అంటున్నారు అంకుల్. నిజానికి ఇవాళ నేను ఆఫీస్కే వెళ్ళలేదు అంకుల్. ఈరోజు మీ అమ్మాయిని నేను పార్క్లో కలిశాను అంకుల్. ఆపరని న్యూసెన్స్. ఎస్ఐ గారు అసలు ఈడెవడో ఇప్పుడు వరకు నేను మోహన్ చూడలేదు. వీడేమో మా అమ్మాయిని పార్కులో కలిసాడని చెప్తున్నాడు. నిజానికి మా అమ్మాయి మా అక్కయ్య గారి ఇంటికి 2 వారాల క్రితం వెళ్ళిపోయింది. అక్కడ ఉంది మా అమ్మాయి. ఎస్ఐ గారు ఈడు అనవసరంగా మా ఇంటి పొరుగు తీయాలని చూస్తున్నాడు. వీడిని లాక్కెళ్ళండి అండి. సార్ నీకు కలిసాను సార్. ఏదైనా చేయాలనుకుంటే కోర్టులోకి వెళ్ళి చేసుకో. నా ముందు కదరా. ఖచ్చితంగా దొంగతనం నువ్వే చేసావు. సార్ ఏంటి సార్ ఏమైంది? ఏంటి సార్ మీరేంటి టైంలో ఇలా వచ్చారు? వీడొక దొంగతనం స్కామ్ లో ఉన్నాడు. వీడేమో ఉదయం నుంచి మిమ్మల్ని కలిశానని చెప్తున్నాడు. పెదనాన్న నేనేం తప్పు చేయలేదు పెదనాన్న. వీళ్ళేమో ఆఫీసులో 10 కోట్లు స్కామ్ చేశాను అంటున్నారు పెదనాన్న. మీరన్నా చెప్పండి పెదనాన్న. నేను ఇవాళ మిమ్మల్ని కలిశాను కదా పెదనాన్న, వాళ్ళకి చెప్పండి పెదనాన్న. నిన్నింటికి రమ్మని ఎప్పుడు పిలిచిన జాబ్లో లీవ్ దొరకట్లేదని చెప్పేవాడివి. నన్ను ఎప్పుడు కలవడానికి వచ్చారా నువ్వు? అదేంటి పెదనాన్న అలా అంటున్నారు? మనం ఇవాళే కదా మీ ఊరు బ్రిడ్జ్ దగ్గర కలిసాము. ఎందుకు పెదనాన్న అలా చెప్తున్నారు? ప్లీజ్ పెదనాన్న నిజం చెప్పండి పెదనాన్న. సార్ ప్లీజ్ సార్. పెదనాన్న ఈరోజు మనం కలిసాం పెదనాన్న, చెప్పండి పెదనాన్న. సార్ చెప్పండి పెదనాన్న. రే 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 ఆపరా. ఆపో సార్ నేను నిజం చెప్తున్నాను సార్. ఆపరా నీ నాటకం. చేసిందంతా చేసి వీళ్ళందరినీ ఇరికించి కేసుని డైవర్ట్ చేయాలనుకుంటున్నావు బే. పదరా కారిక్కే. పెదనాన్న నీకిచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి. ఇక నిజం ఒప్పుకోవడం మాత్రమే ఉంది. సార్ వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అర్థం కావట్లేదు సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్. సార్ ఇదేంటి సార్ ఎక్కడ తీసుకొచ్చారు? మనం వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్ కదా. ముందుకి లాక్కెళ్ళండి రోడ్ని. సార్ మీరు చెప్పినట్టే వాడిని చిలకూరు ఫారెస్ట్గా తీసుకొచ్చాను సార్. అలాగే సార్.
వాడు మిస్ అయ్యే ప్రసక్తే లేదు సార్. సార్ అంటున్నారేంటి? ఎవరైంటారు? సార్ ప్లీజ్ సార్, నన్ను అడుగుకి తీసుకొచ్చారు సార్. సార్ చెప్పండి సార్. సార్ రే కొద్దిసేపు ఆగరా, నీకే తెలుస్తుంది. ఏంటి మా బాస్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? Hi Mr. Nazir, I got your data. I saw there are 10 crosses of missing in our company accounts data. Our accounts directors are planning to visit our company in just 2 days. Please be ready with your data about missing 10 cross. Thanks. ఏంటి మా బాస్ 2 డేస్లో విజిటింగ్ వస్తున్నాడు? ఏం చేయాలి? మేడం ఒకసారి నా క్యాబిన్కి వస్తారా? చెప్పండి సార్. మీకు 8,000 లేదా ఇంక్రిమెంట్ బ్యాలెన్స్ ఉంది కదా సార్? అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను. నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టాలి. సో మొత్తం మీ చేతుల్లోనే ఉంది, ఓకేనా? ఎస్ఐ గారు, వాడి కేసు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. 10 కోట్లకి మనకు ఏ సంబంధం లేనట్టు ఆ నింద మాత్రం వాడి మీదే పడాలి. అలాగే సార్. ఎందుకంటే నా దగ్గరున్న 10 కోట్లలో 2 కోట్లు మీవే కదా ఎస్ఐ గారు. మీరు వాడిని ఒప్పిస్తారో లేక వాడు ఒప్పుకోకపోతే చంపేస్తారో నాకు తెలీదు. ఈ కేసు రిజిస్టర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా పేరు రాకూడదు. అలాగే సార్, నేను చూసుకుంటాను. మీకు తెలుసు కదా ఈ పనికి మీ విలువ 2 కోట్లని. మనలాంటి పెద్ద మనుషులు బ్రతకాలంటే అలాంటి ఏ అధికారము డబ్బు లేని మన కింద పని చేసే వాళ్ళని చంపడంలో తప్పు లేదు. ఈ సమాజంలో ఒకడు ఎదగాలంటే ఎవడో ఒకడు బలవ్వక తప్పదు. నిజానికి బలిచ్చేది దేవుడికే అయినా కానీ దాన్ని బలిచ్చాక తినేది మనలాంటి మనుషులే కదా ఎస్ఐ గారు. ఈ పనిని నీ పై అధికారితోనైనా అదే 2 కోట్లు ఇచ్చి చేయించగలను. కానీ నీకే ఈ పని ఎందుకు అప్పగించానో తెలుసు కదా.
ఎస్ఐ గారు, ఎంతవరకు వచ్చింది వీడి పని? ఇంతకీ నిజం ఒప్పుకున్నాడా లేదా? సార్ 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 మీరు కూడా ఏంటి సార్? సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. సార్ నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? మీకు దండం పెడతాను సార్. రేయ్, నువ్వు తప్పు చేయలేదని నీకే కాదురా, నీ పక్కనుండే వాళ్ళందరికీ తెలుసు. ఎస్ఐ గారు, మనం ఈ కేసులోంచి బయటపడాలంటే ఎలాగైనా సరే వాడిని ఈ కేసులో ఇరికించాల్సిందే. రేయ్, నీ వాళ్ళనుకున్న నీ ఫ్రెండ్స్, మీ పెదనాన్న, నీ లవరు అందరూ నువ్వే తప్పు చేసావని నమ్ముతున్నారు. మర్యాదగా 10 కోట్ల స్కామ్ నువ్వే చేసావని ఒప్పుకో, లేదంటే ఈ భూమి మీదే లేకుండా చేస్తాను. సార్ నేను చేయని తప్పు నన్ను ఎలా ఒప్పుకోమంటారు సార్? సార్ నన్ను వదిలేయండి సార్. సార్ కావాలంటే ఉద్యోగం మానేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతాను సార్. ప్లీజ్ సార్, సార్ వదిలేయండి సార్. ఎస్ఐ గారు, మనం సేఫ్ అవ్వాలంటే వాడు అన్సేఫ్ అవ్వాల్సిందే. చివరగా మనకుండేది 2 ఆప్షన్స్. 1, వాడు నిజం ఒప్పుకోవాలి, లేదంటే ఏం తెలియకుండా వాడు గొంతులోని ఊపిరి తీసేయాలి. చంపడమా? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సార్. మీలాంటి వాళ్ళు చేసే ప్రతి తప్పుల్ని ఇలాంటి వాళ్ళ మీద రుద్దుతామే కానీ వీడిని చంపి నా జాబ్ని నేను రిస్క్ చేసుకోలేను సార్. అర్థమైంది ఎస్ఐ గారు. ఇలాంటి వాటికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇలాంటి విషయాలు చూసుకోవడానికి నా దగ్గర ఒకడున్నాడు. ఎక్కడున్నావురా? ఇక్కడే చిలకూరు డాబా దగ్గర ఉన్నాను సార్. నీతో పని పడింది. నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా చిలకూరు ఫారెస్ట్కి త్వరగా రా. సరే సార్. వస్తున్నాడు, వాడు చూసుకుంటాడు వీడి సంగతి. కానిస్టేబుల్స్, మీరు స్టేషన్కి వెళ్ళండి, చిన్న పని ఉంది, చూసుకొచ్చేస్తా. పండి, బయలుదేరండి. ఇందాకేదో గవర్నమెంట్ ఉద్యోగం అన్నట్టున్నారు. కానిస్టేబుల్స్ ఉన్నారు కదా సార్, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. మాటల్లోనే మనోళ్ళు వచ్చారు చూడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు ఉదయం 5 గంటల లోపల వాడి చేత నిజం చెప్పించాలి, లేకపోతే చంపేయి. ఎవరు సార్ వాడు? మీరు వెళ్ళండి, ప్రశాంతంగా చిల్ అవ్వండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మావాడేనా? లేపండి రాడిని. అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ? రేయ్, ఎవడరా నీ కన్నయ్య? నీ అన్నయ్య ఎప్పుడో చచ్చిపోయాడు. అలాంటివేంట్రా? ఆపురా సోది. ఈ ఎమోషన్స్కి పడిపోయేంత పిచ్చోడిని కాదురా నేను. ఎంత హీనంగా చూశారా నువ్వు ఆ ముసలోడు. నువ్వు జాబ్ చేస్తావు, సంపాదిస్తావని నువ్వు ఆ ముసలోడు నన్ను ఎంత హీనంగా చూశారా. చివరికి నన్ను కన్న తండ్రి కూడా నీకే సపోర్ట్ చేసేవాడు. అందుకేరా డిసైడ్ అయ్యాను, ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని. ఏడవద్దు, నా తమ్ముడు తప్పు చేయడు నాన్న. నాకు తెలుసు నా తమ్ముడు తప్పు చేయడు. నా తమ్ముడు తప్పు చేయడు నాన్న, నువ్వు ఏడవద్దు. నా తమ్ముడిని నేను తీసుకుని వస్తాను నాన్న. వాడు తప్పు చేయడు, నేను తీసుకుని వస్తాను నా తమ్ముడిని. అయ్యో
నాన్నకి పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా అన్నీ నేనే. నీ చాప్టర్ ఇప్పటితో క్లోజ్. రే అదేం లేదురా, నాకైనా మా నాన్నకైనా నీ మీదే ప్రేమరా. రే నేను చచ్చిపోయా పర్లేదురా, మాత్రం ఇలాంటి పనులు చేయొద్దురా, నీకు దండం పెడతానురా. రే ఇవన్నీ కాదు, మర్యాదగా నిజం ఒప్పుకో, లేకుంటే నీ చావు నా చేతుల్లో ఖాయం. రే నిజంరా, వాళ్ళు మంచోళ్ళు కాదురా, వాళ్ళు చేసిన 10 కోట్ల స్కామ్లో నన్ను ఇరికిస్తున్నారా. నీకెలా చెప్పాలరా? రే నీకు ఫైనల్గా చెప్తున్నా, ఒప్పుకుంటే ప్రాణాలతో జైల్లో అయినా ఉంటావు, లేకుంటే ఖచ్చితంగా మా చేతుల్లో నీ చావు ఖాయం. నేను చెప్పేది నిజంరా అన్నయ్య, దయచేసి నన్ను నమ్మురా. రే అనవసరంగా చావుని కొని తెచ్చుకోవద్దు. ప్లీజ్ రా, నన్ను నమ్మురా. ఇలా చెప్తే వినవురా నువ్వు, ఇలా చెప్తే వినవు, చెప్తే వినవు. పట్టుకోడ్రా అసలు అగో ఏంటి ఇలాంటి కళ వచ్చింది? ఏమైంది? ఇలాంటి పేడకలు వచ్చింది. నాకేమైంది? ఎవరినంత రంతుంది?
ఏరా ఇంత పొద్దున్నే అంత కంగారుగా లేచా? ఏదైనా పీడకలా? నాన్న, వచ్చింది పీడకలే కానీ ఆ కళ ఈ సమాజంలో మనుషుల మనస్తత్వాల్ని, వాళ్ళ స్వార్థాల్ని తెలిసేటట్టు చేసిందన్న. ఏమైంది నాన్న? ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు? నాన్న, ఒకే కడుపులో పుట్టిన అన్నయ్య తన తమ్ముడిని ఎలా చంపడానికి రెడీ అవుతాను నాన్న. సత్యమేవ జయతే అని చెప్పే పోలీసే సత్యాన్ని నమ్మకపోతే ఎలా నాన్న? రే, ఒక చిన్న రంగు కాగితం మనిషి జీవితాన్నే శాసిస్తుందిరా. బేసిక్గా మనిషి చాలా మంచివాడు నాన్న. వాడి పరిస్థితుల్ని బట్టి ఆ చిన్న రంగు కాగితం మంచివాడిని మోసగాడిని చేస్తుంది. ఒక పోలీస్ చేత అవినీతి పనులు చేయిస్తుంది. సొంత అన్నా తమ్ముళ్ళని పరాయి వాళ్ళని చేస్తుంది. మనిషి చుట్టూ డబ్బు ఉంటుందని అనుకుంటాడు, కానీ మనిషే ఆ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అది తెలుసుకునే లోపు మనిషి జీవితకాలమే అయిపోతుంది నాన్న. అందుకేనేమో నాన్న, కూతురు భవిష్యత్తు కోసం తండ్రి, భార్యకి భయపడి భర్త, లోకానికి భయపడే ఫ్రెండ్ తప్పని తెలిసినా తప్పు చేయాల్సి వస్తుందేమో కదా నాన్న. సరేరా, నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి రిలాక్స్ అవ్వు. నాన్న, అన్నయ్య ఇంకా పడుకోన్నాడా? పడుకోన్నాడు లేరా. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. జాగ్రత్త. Saturday.